లక్ష్మణ స్వామి జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం సంబంధించినటువంటి వ్యక్తిని ఈరోజు గంగవరంలో దగ్గర పెదగంట్యాడ వద్ద సుమారు 200 ఎకరాల 20 ఎకరాలు స్థలంలో నిర్మించడానికి తలపెట్టినటువంటి అంబుజా సిమెంట్ ఇది అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒక కంపెనీ. ఈరోజు ఆ కంపెనీ వల్ల ఆ గంగవరం పెదగంట్యాడ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా సుమారు పెదగంట్యాడ, గాజువాక, కోర్మన్నపాలెం, వడ్లపూడి, అదేవిధంగా మల్కాపురం, సిండియా, కంచరపాలెం, గోపాలపట్నం వరకు సుమారు ఈ తాలూకా ఫ్యాక్టరీ వల్ల సుమారు 10 లక్షల మంది ప్రజలకు ఇబ్బందిదాయకంగా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పొల్యూషన్తో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పటికే గంగవరం పోర్ట్ కారణంగా విశాఖపట్నంలో సుమారు 4,50,000 మంది పైచిలిక ప్రజలు ఆ పొల్యూషన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గాజువాక మహానగరంలో చూస్తే సుమారు 6 లక్షల జనాభాని నివసిస్తున్నారు. ఈ 6 లక్షల జనాభాలో సుమారు 80% జనాభా వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇంటి పైభాగంన అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైనా సరే పడుకొని తెల్లవారు లేచేసరికి చూస్తే ఆ దుప్పటి పైన ఒక భయంకరమైనటువంటి ఒక బ్లాక్ ఈ లేయర్ అనేది ఒక పౌడర్ రూపంలో కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి గంగవరం పోర్టు, అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎన్టీపీసీ, అదేవిధంగా డైరీ పొల్యూషన్, అదేవిధంగా కోరమండల్, హెచ్పిసిఎల్ ఈ తాలూకా పొల్యూషన్స్తో పాటు ఇదొక జన నివాసాల మధ్య ఏర్పాటుకి సిద్ధమైనటువంటి అంబుజా సిమెంట్ అనేది ఈ ఫ్యాక్టరీ అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ప్రజలకి కనీసం తిండి, వైద్యం, ఈ కనీస విద్య వస్తువులు కూడా ఏర్పాటు చేయలేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ గాజువాకలో నివాస ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ పెట్టడం అనేది ఇది అనాలోచితమైనటువంటి చర్య. ఇటువంటి చర్యను వ్యతిరేకిస్తూ రేపొద్దున అసలు రేపు 8వ తేదీన హీరింగ్కి వస్తామన్నటువంటి ప్రభుత్వ అధికారులని అసలు ఈ తాలూకా జీవోని క్యాన్సిల్ చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ కేసు ఏవైనా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళు అది క్యాన్సిల్ చేయకపోతే భవిష్యత్ కార్యక్రమాలకి ఎటువంటి